Thanks for watching BVR TV News. తెలంగాణ రాష్ట్రంలో డిసిసి అధ్యక్షుల్ని చాలా మంది అన్ని దిక్కులలో నియమితులయ్యారు. డిసిసి బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ జరిగిన ఎలక్షన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్. మరి యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్ గా ఎంత మేరకు సక్సెస్ గావించాలి అనేది ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఈ రోజు మనము జనగామ జిల్లాకి రావడం జరిగింది. జనగామ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ధన్వంతి గారు, అలాగే పిసిసి మెంబర్ డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే. బాగున్నా వెంకట్. నువ్వు బాగున్నావా? గుడ్ గుడ్ మేడం, ఐమ్ గుడ్. సార్ బాగున్నారా? బాగున్నాను వెంకట్. ఓకే మేడం, ఇప్పుడు యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్గా మీరు నియమితులైన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగింది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగింది. మీకు ఫస్ట్ యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ చెప్పేటట్టుగా మేము చెప్పొచ్చా? వై నాట్, చెప్పొచ్చు. షూరా? చెప్పొచ్చు. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రచారం చేసి యాక్చువల్లీ యాజ్ ఏ ప్రెసిడెంట్గా? యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను ఫస్ట్ విడతలో స్టేషన్ గన్పూర్ 5 మండలాలు ఏవైతే ఉన్నాయో Hmm. అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారితో ప్రచారం చేసినాను. Hmm. ఆ మొదటి విడత ఎలక్షన్స్లో దాదాపు 70-75% మా సర్పంచ్లే గెలిచారు. Hmm. సో అక్కడ ప్రచారంలో ఆ రిజల్ట్ వచ్చింది. తర్వాత రెండో విడతలో జనగాం నియోజకవర్గంలో 4 మండలాలు వస్తాయి నాకు. అక్కడ ప్రచారం చేసాం. అక్కడ కూడా దాదాపు మెజార్టీ వచ్చింది సర్పంచ్లు. సో ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తిరిగిన చోట మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు మూడో విడత ఈరోజే ఎలక్షన్స్ అయినాయి. పాలకుర్తి నియోజకవర్గంలోని 3 మండలాలు ఉన్నాయి. సో ఈరోజు దేవరపల్లి మండలంలో నేను నా ఓటు మా ఊర్లో ఈరోజు మా వారును నేను ఇద్దరం కలిసి ఓటు వేసినాము. ఇందాకనే మా ఊరు సర్పంచ్ కూడా గెలిచిందని చెప్పేసి జస్ట్ నౌ రిజల్ట్ తెలిసింది. చాలా సంతోషం అనిపించింది నా ఊర్లో నా సర్పంచ్ గెలిచిండని. ఓకే సార్, యాక్చువల్లీ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా వెనకాల జన సందోహం కూడా చాలా అద్భుతంగా ఉంది. యాజ్ ఏ పిసిసి మెంబర్గా మీరు ఎన్ని ఎన్ని గ్రామాల్లో చుట్టేసిల్లు యాజ్ ఏ మెంబర్గా? దేవట్ల మండలం మాది సొంత మండలము. ఓకే అయితే నేను పిసిసి మెంబర్గా, మేడం డిసిసి అధ్యక్షురాలిగా Hmm. ఈ దేవట్ల మండలంలో దాదాపు 10-11 గ్రామ పంచాయతీలు, అలాగే పాలకుర్తి మండలంలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలను మేము వ్యక్తిగతంగా అక్కడ పాదయాత్ర చేసుకుంటూ ప్రచారం చేసి 11 11 గ్రామ పంచాయతీలు మొత్తం మేము ప్రచారం చేశాము. అంటే ధారావత్ తండ ఒకటి, నల్లకుంట తండ ఒకటి, రాంబోజిగూడెం ఒకటి, చిప్రాలబండ తండ ఒకటి, మాదాపురం గ్రామం ఒకటి, లాకావత్ తండ తూర్పు ఒకటి, దేవునిగుట్ట తండ ఒకటి, అండ్ పొట్టిగుట్ట తండ ఒకటి, లాకావత్ తండ ధర్మాపురం ఒకటి, లక్ష్మణ్ తండ ఒకటి. ఇవన్నీ కూడా ఇవి 10. మళ్ళీ అలాగే పాలకుర్తి మండలంలో సిమ్మలబాయి తండ ఒకటి. మొత్తం దాదాపు 11 గ్రామాలకు మేము ప్రచారానికి వెళ్ళాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం. ఓకే, మరి ఇప్పుడు అన్నిటికన్నీ గెలుచుకున్నారా? ఒకటి తప్పితే, మాకు తెలిసిన ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఒకటి తప్పితే దాదాపు 10 గ్రామ పంచాయతీలలో మేడం నేను తిరిగిన గ్రామ పంచాయతీలలో విజయం సాధించను. ఎక్కువ మంది వార్డ్ మెంబర్స్ కూడా విజయం సాధించారు. అది అత్యంత సంతోషదాయకమైన విషయం. మేడం ఇక్కడ సార్ ఏం చెప్తా ఉన్నారంటే ఒక్కడు తప్పించా అంటే మోర్ దాన్ 90% మీ స్ట్రైక్ రేట్ అని చెప్పేసి దీన్ని కన్సిడర్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే 90% చేయొచ్చు. ఇక్కడ కొంతమంది అంటున్నారు మా మేడంది గోల్డెన్ లెగ్ అని చెప్పేసి. దీన్ని ఎట్లా చూడాలి? అది వారి అభిమానం అండి. ఓకే ఎందుకంటే ప్రచారం చేశాము. ఇప్పుడు తండాలలో ఏమైంది అని అంటే ప్రచారం చేసేటప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. మా జాతి బిడ్డకు డిసిసి వచ్చింది కాబట్టి తనని పేరు నిలబెట్టాలి, ప్రచారానికి వచ్చిన చోటల్లా తన పేరును నిలబెట్టాలి మన తండావాసులు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో అదే విధంగా రిజల్ట్ కూడా చూపించారు. కాబట్టి ఇది తప్పకుండా ఓకే. ఇప్పుడు వాట్ అబౌట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్? ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పక్కన పెట్టేస్తే ఇండిపెండెంట్, మీరు డిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఇండిపెండెంట్ సర్పంచ్లను మీరు మీ పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారా? ఇన్ కేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేసి మా పిసిసి గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, అలాగే ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరంజన్ మేడం ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్లేసి తప్పకుండా ఇంట్రెస్ట్ చూపించిన వారికి అందరికీ కూడా నేను ఎంతమంది ఉన్నారో
ఉమ్. అదంతా కూడా వివరాలు వారి దృష్టికి తీసుకెళ్ళేసి వారి నిర్ణయాల మేరకు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ మేడం గారు ఏమన్నారంటే ఒక్కటి మినహా అన్ని గెలుచుకున్నాం అన్నారు. మీరు కూడా ఒకటి మినహా అన్నారు. ఇక్కడ ఒక్కటి ఏం పోయింది అసలు? అంటే ఇక్కడనే పొట్టిగుట్ట తండా మన దేవుట్ల మండలంలో ఒక గ్రామ పంచాయతీ అతి తక్కువ ఓట్ల డిఫరెన్స్తోని అది అంటే ఊహించలేదన్నమాట. మేము అనుకున్నాము ఖచ్చితంగా అది కూడా గెలుస్తుందని చెప్పేసి మేము భావించాము. కానీ అది దురదృష్టవశాత్తు ఒక గ్రామ పంచాయతీ పోయినట్లు ఇప్పటివరకు అంటే పూర్తి రిజల్ట్స్ ఇంకా మనకు రావాల్సి ఉన్నది, కానీ అదొకటి పోయినట్లు మాకు తెలుస్తూ ఉన్నది. దేని వల్ల పోయింది అనుకుంటున్నారు? ఇక స్థానిక రాజకీయాలు ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి పడకపోవడము, లేకుంటే ఎవరైనా ఓటేస్తామని చెప్పేసి ఏకపోవడము, ఇటువంటి కారణాలు అక్కడ పెద్దగా ఏం లేవులే. కానీ ఖచ్చితంగా అది కూడా మేము గెలుస్తామని చెప్పేసి మేము అనుకున్నాం. బహుశా అది కూడా గెలుచుంటే ఏంటంటే 100% స్ట్రైకింగ్ రేటు మేడం గారిది అని చెప్పేసి మనం ఈరోజు అనుకునే పరిస్థితి. కానీ ఏదేమైనా మోర్ దెన్ 90% మేడము నేను తిరిగిన చోటల్లో గ్రామ పంచాయతీలు గెలవడం అంటే అది మాకెంతో తృప్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక 11 గ్రామ పంచాయతీలు చుట్టేసిల్లు, రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి. అవి ఎందుకని మీరు వెళ్ళలేకపోయారు? వాటిలో చాలా వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ అభ్యర్థులు సొంతంగా బాగా వర్కౌట్ బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్పేసి మాకు కూడా ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఆ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కూడా అక్కడ ప్రచారం చేశారు. వారు కొంత ప్రచారం చేశారు, మేము కొంత ప్రచారం చేశాము. మేము చేసిన చోట ఈ రిజల్ట్స్ వచ్చింది. ఇక ఎమ్మెల్యే గారికి కూడా చాలా మటుకు పూర్తి రిజల్ట్స్ ఇంకా వచ్చేది ఉన్నది. వచ్చినప్పుడు అవి కూడా బహుశా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే మేడం, యావత్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్, ఎలక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు తోటి, December 17th టుడే. మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్. ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచ్లకు గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆకర్షితులై వారు ఇచ్చిన ఈ రిజల్ట్కి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా గెలిచిన సర్పంచ్లందరూ కూడా మీ మీ వాళ్ళ పరిధిలో ఉన్న ఊర్లు ఏవైతే ఉన్నాయో విలేజ్లలో తప్పకుండా ప్రతి ఇంటికి కూడా అన్ని పథకాలు చేరవేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే దిశలో ముందుంటారని చెప్పేసి నేను డిసిసి ప్రెసిడెంట్గా మరి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే రాబో రోజులలో ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ ఎలక్షన్లలో కూడా ఇలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల వారు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం చేస్తున్న వంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇలాగే ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా కాంగ్రెసే కైవసం చేసే విధంగా ప్రజలు ఒకవైపే వన్ సైడ్ వార్ అనేటట్టుగా ఉండాలని నేను వారికి ధన్యవాదాలను, కృతజ్ఞతలు అలాగే వేడుకుంటున్నానండి. సార్, వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ. సార్, ఎక్కడ కూడా ఏం గొడవలు జరగలేదా సార్? అంటే ఉప సర్పంచ్ కోసం కొట్లాటాలు, నెక్స్ట్ టికెట్ కోసం అవి మీకు ఎదురుపడ్డాయా? కొట్లాట లాంటివి కాదు, కానీ కాంపిటీషన్ ఉన్నది బాగా. డిమాండ్ కూడా అంటే ఉప సర్పంచ్ కావాలనే డిమాండ్ కూడా చాలా మంది నుండి, ఏది వార్డు నంబర్లు గెలిచిన తర్వాత. దానికన్నా ముందు బాగా కాంపిటీషన్ ఏంటంటే టికెట్ల కాడ. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్లన్నా చేసి పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి ఎక్కువ మేము పార్టీ పేరు మీద సర్పంచ్ గెలుస్తామని చెప్పేసి చాలా విన్నపాలు, చాలా వినతులు కూడా మేడం గారి దృష్టికి, నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము దానికి అక్కడి స్థానిక ఎమ్మెల్యే గారులతోని, ఇన్ఛార్జ్లతో మాట్లాడేసి చాలా మటుకు సామరస్యంగా వాటిని సాల్వ్ చేసేసి గెలిచే అభ్యర్థులకు టికెట్ వచ్చేలాగా మేము ప్రయత్నం చేసినాం. ఓకే, ఇప్పుడు ఉప సర్పంచ్లకు సంబంధించి ఎక్కడో ఏదో చిన్న ఇష్యూస్ నడుస్తుందని చెప్పేసి కొంత వాటి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళని కూడా వార్డు మెంబర్లందరినీ కూడా కూర్చోబెట్టేసి సో సరి అయిన అభ్యర్థి, ఎందుకంటే ఒక 8 నుండి 10 మంది ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉన్నారు. అందరూ ఉప సర్పంచ్ కాలేరు కదా, ఒక్కరే అవుతారు. సో మిగతా వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే ఏదో ఒక రకంగా వారికి కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఒప్పించేసి యునానిమస్గా ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉప సర్పంచ్లు అయ్యేటట్లు మరి మేము మా తరపు నుండి కృషి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత అన్నిట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపించింది. యావత్ ప్రజలకి మీరు ఇచ్చే ఫైనల్లీ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అట్లాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఇక్కడ రాష్ట్రంలో, అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ప్రియాంక గారి నాయకత్వాన్ని, అలాగే సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టు ఈరోజు మనకు అర్థమవుతా ఉన్నది. ఇదే ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తే రాబోవు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే
మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరి ఆశీర్వాదము కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే మేడం, ఫైనల్ వన్ యాజ్ ఎ డిసిసి అధ్యక్షురాలిగా ఫైనలీ ఫ్యూ వర్డ్స్ ముగించే ముందు ఫ్యూ వర్డ్స్. ఇదే ప్రజాప్రభుత్వంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి, అందరూ కూడా అభివృద్ధి కావాలి. ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా చేరవేయాలని చెప్పేసి నేను యాక్చువల్లీ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 90%. ఇదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మీకు వస్తుందా? నమ్మకం ఉందా? ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా వస్తుందనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. మోర్ దెన్ 90% మోర్ దే స్ట్రైక్ రేట్. అంటే స్ట్రైక్ రేట్ కూడా నేను తిరిగిన 11 గ్రామాలే అని చెప్పేసి సర్పంచ్లు అని చెప్పేసి అన్నాము. నేను మొత్తం ఉన్న కాడికి అని చెప్పేసి అన్నాము. సో ఆ రోజు ప్రచారంలో భాగంగా ఆ రోజు ఎలా ఉంటుంది అనేది ఆ రోజు చెప్పగలం మేము. Yeah. ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి అత్యధిక స్థానాలు మేము గెలుస్తాం అనేది మాత్రం నేను చెప్పగలను. మీరేమైనా మాట్లాడతారా సార్ ఎంపీటీసీ జెడ్పీటీసీల గురించి? ఖచ్చితంగా మేడం డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు యశస్విని గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు, అలాగే మా ఇన్ఛార్జ్ గారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మేమందరము కలిసికట్టుగా ఒక జట్టుగా ఒక టీమ్గా ఫామ్ చేసేసి 12 మండలాల్లో ఎక్కువ శాతం ఎంపీపీ జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలాగా, అలాగే జనగామ జిల్లా పరిషత్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జడ్పీ చైర్మన్ అయ్యేలాగా మా వంతు కృషి చేస్తాము. జనాలందరినీ కలుపుకొని పోతాము. కార్యకర్తలందరినీ కూడా ఒక తాటిపై నడిపించే ప్రయత్నం చేస్తాము. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలోనే జనగామకు ముందు వరుసలో ఉంచేలాగా, తెలంగాణ రాష్ట్రంలోనే జనగామ జిల్లాను ముందుకు తీసుకెళ్లేలాగా మా వంతు ప్రయత్నము. పార్టీ ఏదైతే మా మీద బాధ్యత ఉంచేసి మా శ్రీమతి గారికి డీసీసీ అధ్యక్షులుగా చేశారో దాన్ని నిలబెట్టేందుకు మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి బీబీఆర్ న్యూస్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, జనగామ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్, ఇక్కడ చూసుకుంటే ప్రచారం చేసిన కాడికి మోర్ దాన్ 90% స్ట్రైక్ రైట్తో దూసుకుపోయిళ్ళు. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇదే స్ట్రైక్ రైట్ కన్నా ఉంటుందా లేదా అనేది మనము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.